హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ పవని పోట్లానైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ సూపర్ సేవి ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను. ఏంది ఎంతో కోపంగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ఫస్ట్ మీకు దండం పెడతానండి. ఆన్లైన్లో ప్రోడక్ట్ చూపించి నన్ను ప్రోడక్ట్ మాత్రం అడగొద్దండి. ఆన్లైన్లోనేమో 3000 2000 ఉంటుంది. అది తెచ్చి ఈ రేటుకి వస్తుంది కదా, ఇలాగే వస్తుంది కదా, మీరెందుకు ఇలా అడగొద్దండి. ఆన్లైన్లో పక్కా డూప్లికేట్స్ ఉంటాయి. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇంత మేము సీనియర్స్ అయ్యి ఇప్పుడు నేను వచ్చి 5 years అయిందండి. 5 years నుంచి బిజినెస్ చేస్తున్నాను. ఇట్లా వెకేషన్కి వెళ్తున్నాను, అన్నిట్లో ఉంటున్నాను, అన్నిట్లో ముందు ఉంటున్నాను. మీరు చూస్తూనే ఉన్నారు. ఫస్ట్ నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను. మరి ఆన్లైన్లో ప్రోడక్ట్ ఉంటే మా దగ్గర ఎందుకు కొనుక్కుంటున్నారండి జనాలు? పిచ్చోళ్ళే కొనుక్కుంటున్నారా కొనుక్కునే వాళ్ళందరూ? చెప్పండి, మీరు ఒక్కసారి ఆలోచించండి. పిచ్చోళ్ళ అండి నా దగ్గర కొనుక్కునే కోచెస్ కస్టమర్లు? మీరే తెలివైన వాళ్ళ? ఆన్లైన్లో కొనుక్కునే మీరే తెలివైన వాళ్ళ? చెప్పండి. ఆన్లైన్లో డూప్లికేట్ దొరికిద్ది. అవి వాడితే మీకు లేనిపోని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. తర్వాత ఎవరు బాధ్యులండి? ఆన్లైన్లో మీరు కొనుక్కుంటారు, ఎవరిని అడుగుతారు? అమెజాన్ వద్దులే, పేర్లు వద్దులే, కానీ వాళ్ళకి వెళ్ళి కాల్ చేసి అడుగుతారా? వేరే సైట్లకి వెళ్ళి కాల్ చేసి అడుగుతారా? వాళ్ళు వచ్చి మీకు చెప్తారా? చెప్పండి. ఎలా అండి అంటే నాకు అస్సలు ఫస్ట్లో నేను చాలా ర్యాష్గా ఉండేదాన్నండి. హెర్బల్ లైఫ్ రాకముందు నేను ఎంత ర్యాష్గా ఉంటానంటే అంటే కొట్టొచ్చే రకం అనమాట. అంత ర్యాష్గా ఉండే నేను హెర్బల్ లైఫ్లోకి వచ్చాక అసలు డిసిప్లిన్ అంటే ఏంటి, మనుషులు అంటే ఏంటి, మనుషుల ప్రేమలు అంటే ఏంటి, ఎంత అర్థం చేసుకున్నానో, ఎంత తగ్గున్నానో. అయినా నాలాంటి దానికి కూడా మీరు కోపం తెప్పిస్తున్నారండి. అంటే బుద్ధ భగవానుడికి కూడా కోపం తెప్పించి అలాగా మాట్లాడుతున్నారు. ఈ మధ్య అయితే ఎక్కువ మంది ఇట్లనే అడుగుతున్నారు. అక్కడ తక్కువ ఉంటుంది కదా, మీరు ఎందుకు? మేము చెప్పేది కరెక్ట్ రేటు. నేనైతే కంపెనీ రూల్స్ మాత్రమే ఫాలో అవుతానండి. కంపెనీ ఏ రూల్స్ ఇస్తే ఆ రూల్స్ ఫాలో అవుతా. అంతకుమించి ఎక్కువ ఫాలో అవ్వను అనమాట. ఎంతమంది ఎక్కువ ఏం చేయను. కంపెనీ ఎలా చెప్పింది, మాకు ఎలా పని చేయమని చెప్పింది అలా పని చేస్తాను నేను. అంతకుమించి లేదు. ఇంకా నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంటారా, వాళ్ళకి నా ఇష్టం వచ్చినట్టు ఇస్తాను నేను, అది వేరే విషయం. కానీ కంపెనీ ఏ రూల్స్ అయితే ఫాలో అవుతుందో అదే రూల్స్ నేను ఫాలో అవుతానండి. ప్లీజ్ అండి, పుణ్యం ఉంటుంది, ఇలా అడగొద్దండి. మీకు దండం పెడతాను. ఇక అసలు వీడియో ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఏం మాట్లాడుతున్నాను అర్థం కావట్లేదు. వీడియో వచ్చేసి జపాన్ వీడియో అండి. వాల్కెనో దగ్గరికి వెళ్ళిన రోజు అనమాట. అంటే ఇక్కడ ఆ రోజు మీకు అది చూపించాను కదా, ఏదంటే సఫారీ చూపించాను కదా, సఫారీ రోజే వాల్కెనో కూడా తీసుకెళ్లారండి. ఇక్కడ మనకి అసలు ఎంత బాగుంటుందో ప్లేస్ చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే అక్కడ మనకి ఇట్లా వస్తాయి కదండి, వాల్కెనో అంటే అగ్ని పైకి వస్తుంది కదా, దాన్ని ఏదో అంటారు, అగ్ని మంటలు అలా వస్తుంది కదా పైకి, అదనమాట. అక్కడ గ్లాస్ బ్రిడ్జ్ ఉంది. గ్లాస్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి చూడొచ్చు, మంచిగా ఫోటోలు దిగొచ్చు. చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్. అయితే భయం వేసిద్ది అనమాట కిందకి చూస్తే, మనం గ్లాస్ బ్రిడ్జ్ మీద నడుస్తూ ఉంటాము. చాలా బాగుంటుందండి. నిజంగా అండి, నాకు ఎంత వీడియో చెప్పాలని ఉన్న కోపం ఆగట్లేదనమాట. ప్లీజ్ మీరు ప్రోడక్ట్ కావాలంటే ఇక్కడ స్కూల్తో నెంబర్కి కాల్ చేయండి. ఏది ఐడి కావాలి, జెన్యూన్ ప్రోడక్ట్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. ప్లీజ్ అండి, నా టైం వేస్ట్ చేయొద్దు. నాకు చాలా మంది కస్టమర్లు ఉన్నారు, చాలామంది కోచెస్ ఉన్నారు. ప్లీజ్ మీరు నా టైంని వేస్ట్ చేయొద్దు. ప్లీజ్, మీకు పుణ్యం ఉంటుంది. ఎందుకంటే నేను అందరికి సర్వీస్ చేసుకోవాలి, నా పని చేసుకోవాలి, నా ఫ్యామిలీని చూసుకోవాలి. చెప్పండి, ఎన్ని చూసుకోవాలి? మీరు ఎందుకు ఇలా టైం వేస్ట్ చేస్తారు నా దగ్గర? నేను రావద్దు అనట్లేదు. మీకు జెన్యూన్ వాళ్ళు కావాలంటే రండి నా దగ్గరికి. నేను జెన్యూన్ వాళ్ళకి సర్వీస్ చేయడానికి ఎవరిని ఆడతా పడతా, మీరు ఏదో టైంపాస్ చేయడానికి కాదండి. మీకు జెన్యూన్గా ఐడి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి. ఆ వాల్కెనో దగ్గరికి వెళ్ళినప్పుడు అండి, ఇది స్పెషల్ అనమాట. ఎగ్స్ ఇవి ఎగ్ తింటే అంటండి 7 సంవత్సరాలు ఎక్స్ట్రా బతుకుతారంట మనుషులు. ఒక ఎగ్ తింటే 7 సంవత్సరాలు ఎక్స్ట్రా బతుకుతారంట. అంటే అక్కడ అవి సల్ఫర్లో ఉడకబెట్టిన ఎగ్స్ అనమాట. బ్లాక్ కలర్లో ఉంటాయి అన్నమాట. తినడానికి ఎలా ఉన్నాయంటే నార్మల్ నాటు కోడిగుడ్డు తింటే ఎలా ఉందో అలాగే ఉన్నాయి అనమాట. 4 eggs వచ్చేసి 700 800 తీసుకున్నారు. బ్లాక్ కలర్లో ఉంటాయి. 4 eggs తీసుకున్నాము. మేము వెళ్ళింది ముగ్గురమే కదండి, 4 eggs సరిపోతాయి. మళ్ళీ ఇంటికి వచ్చరికి పాడైపోతాయండి. నేను, మా హస్బెండ్, మా బాబాయ్ వెళ్ళాం కదా, తీసుకున్నాం. మా బాబాయ్ అయితే తినలేదండి. మా హస్బెండ్ 2, నేను 2 తిన్నాం. మా బాబు బాయిల్డ్ ఎగ్ తినడు తొందరగా. దానికి అన్ని టచ్చింగ్లు ఉండాలి, అందులోకి రైస్ పచ్చళ్ళు అలా ఉండాలన్నమాట. వాడు తినలేదు, మేమిద్దరమే తినేసాము. లాస్ట్కి అయితే ఈ స్పెషల్ అక్కడ వాల్కెనో దగ్గర పైన షాపింగ్ ఉంటుంది. షాపింగ్లో ఈ ఎగ్స్ స్పెషల్ ఇవి కొనుక్కున్నాము. ఇవి తీసుకొని తిన్నాము. కొన్ని కీ చైన్స్, కొన్ని ఇంట్లోకి మనకి నచ్చిన డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ తీసుకున్నాను. జపాన్ ఎక్స్పీరియన్స్ అయితే డిఫరెంట్ అండి. ప్రతి చోట చాలా స్పెషల్స్ ఉంటాయి. వీళ్ళు చాలా హెల్త్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక్కడ జపాన్ వాళ్ళు హెల్త్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. చాలా మంచిగా ఉంటారు. అసలు వాళ్ళ వల్ల ఏదైనా తప్పు జరిగితే 10 సార్లు సారీ చెప్తారండి. మనం ఏమైనా చేసినా అంత పట్టించుకోరు, తెలియక చేసామనుకుంటారు. చాలా మంచి పీపుల్, చాలా స్వీట్ పీపుల్ అని చెప్పొచ్చు.
కాకపోతే మన ఫుడ్ ఒక్కటే కొంచెం మిస్ అయ్యాను. ఆడికి మన కంపెనీ వాళ్ళు బాగా ప్రొవైడ్ చేశారు, కానీ కొంచెం మిస్ అయ్యాను అనమాట నేనైతే. అంత మించి ఏం లేదు. మా బాబాయ్ అసలు కొనాలి ఇది మీరు తినాలని కొన్నాడు. వాడు మాత్రం తినకుండా మాకు పెట్టాడండి. ఇట్లా వాళ్ళకైనా ఎంజాయ్ చేసాము, చూసాము, అక్కడ ఫోటోలు దిగాను, ఆ ఎగ్స్ తీసుకున్నాము, తిన్నాము, అదంతా చుట్టూ తిరిగాము, ఆ గిఫ్ట్స్ అన్నీ చూసాము. బాగా నచ్చిందండి నాకు. జపాన్ ట్రిప్ అయితే చాలా బాగా నచ్చిందండి. కంపెనీ ఫ్రీగా చాలా బాగా ఎంజాయ్ చేశాను. సంవత్సరం మొత్తం కష్టపడ్డందుకు కంపెనీ బాగా చూసుకున్నాను ఇంకా నాది. మరి ఇంత చేస్తున్నాము, మీరు ఎందుకు ఇంకా మమ్మల్ని నమ్మట్లేదు? ట్రస్ట్ చేసి చెప్పండి. ట్రస్ట్ చేయండి ప్లీజ్, పుణ్యం ఉంటుంది. మంచి వాళ్ళ దగ్గర తీసుకోండి, నా దగ్గర అందరు తీసుకోమని చెప్పట్లేదు. కొంచెం మంచి వాళ్ళ దగ్గర ప్రొడక్ట్ తీసుకోండి, మంచి వాళ్ళ దగ్గర ఐడి తీసుకొని ఆర్డర్ పెట్టుకోండి. ఓకేనా? మీకు కూడా నా వైపు నుంచి ఐడి కావాలి, కోచ్ ఐడి కావాలి, కస్టమర్ ఐడి కావాలి, దాని డీటెయిల్స్ కావాలి, ప్రొడక్ట్ హోమ్ డెలివరీ కావాలనుకుంటే కాల్ చేయండి. ఓకేనా? ఇవాళైతే వీడియో ఇంతేనండి. బాయ్ బాయ్.